రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాలు సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకునే ప్రతి గ్రామము, ప్రతి వాడ, అలాగే నగరాల్లో కూడా, బస్తీల్లో, అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జాగృత చేయడం కోసం, హిందువుల్లో ఒక ఐక్యత తీసుకొని రావడం కోసం, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కడైతే మారుమూలల్లో ఉన్న గ్రామాల్లో కూడా మనమంతా ఒక్కటి అన్న భావంతో సామాజికంగా అందరినీ ఐక్యంగా చేయడం కోసమే సంఘం పనిచేస్తుంది. అదే దిశలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే ఇతర మనకి అన్ని రకాలైనటువంటి మతాలు, కులాలు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందరూ సమానమే. భారతదేశానికి నీవు నేను ఒకటే, మనలో ప్రవహించే రక్తము ఒకటే, మనమందరం సమానం అన్న భావంతోనే పనిచేస్తుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 1925 విజయదశమి రోజున ప్రారంభమై మొన్న 25 అక్టోబర్ నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. లో కూడా ఆ సందర్భంగా అరకువేలి మండలం, ఈ పక్కన ఉన్నటువంటి డుమ్మిరిగూడ మండలము, అలాగే అనంతగిరి, ఈ 3 మండలాలు కలుపుకొని సుమారుగా 5,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్వామీజీ శ్రీ రాధామోహన్ మనోహర్ గారు వారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క భక్తులను ఉద్దేశించి ఆయన ఉపన్యాసం కూడా ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ పార్కు నుండి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు శోభయాత్ర జరుగుతుంది. శోభయాత్ర అనంతరం ఇక్కడ మీటింగ్ ఉంటుంది. ఆ యొక్క మీటింగ్ అనంతరము వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. అది కార్యక్రమం ముగుస్తుందన్నమాట.